హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నితిక్షా వ్లాగ్స్. ఇవాళైతే నేను హైదరాబాద్లోని జగన్నాథ స్వామి ఆలయాన్ని అయితే దర్శించుకోవడానికి వచ్చాను. లోపలికైతే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికైతే రెండు మార్గాలు ఉన్నాయి. ఇదైతే ఎంట్రన్స్ అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, అది డైరెక్ట్గా ఉంటుంది. ఇక్కడే చెప్పుల స్టాండ్ అండ్ పార్కింగ్ అయితే ఇటు సైడే ఉంటుంది, అందుకనే మేము ఫ్రంట్ నుంచే వచ్చాం ఫ్రెండ్స్. ప్రెజెంట్ కార్తీక మాసం అయితే నడుస్తుంది కాబట్టి ఈవినింగ్ టైంలో దర్శనం చేసుకుంటే బాగుంటుంది అనేసి వచ్చాము. చాలామంది 365 వత్తులు అయితే వెలిగించారు చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈవినింగ్ టైంలో ఈ టెంపుల్ అయితే లైటింగ్స్ అండ్ దీపాలతోటి చాలా వెలిగిపోతుంది చూడండి. టెంపుల్ లోపలికైతే వచ్చాము, చూడండి చాలామంది దీపాలు అయితే వెలిగిస్తున్నారు. ఈ ఆలయం లోపలికి రాగానే ఎదురుగానే కనిపించేది జగన్నాథ స్వామి వారి రూపం. చూడండి ఎదురుగానే ఉంది టెంపుల్ అయితే. అండ్ ఈ ఆలయం లోపలికి వస్తే దేవుళ్ళ కవచాలపై రంగులు, గోడలపై చెక్కిన బొమ్మలు చూడండి. ప్రతి దాని వెనకాల క్రాఫ్ట్ మ్యాన్షిప్ అనేది ఎంత అందంగా ఉందో. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ టెంపుల్ అయితే. ఈ ఆలయాన్ని అయితే 2009లో ఒడియా కమ్యూనిటీ ద్వారా నిర్మించబడింది. ఈ జగన్నాథ్ ఆలయం లాగే ఈ టెంపుల్ని కూడా కట్టారు. అండ్ ఈ టెంపుల్ని కట్టడానికైతే 600 టన్నులకు పైగా రెడ్ స్టాండ్ స్టోన్ అయితే వాడారు. ఈ ఆలయంలో లక్ష్మీ అమ్మవారు, అనంత్, గణేశుడు, హనుమంతుడు, నవగ్రహ దేవతలైతే ప్రత్యేకంగా ఉన్నాయి. ఇక్కడైతే హోమం అనేది జరుగుతుంది, చూడండి ఇదే ఆ ప్లేసు. అండ్ టెంపుల్ అయితే చూడండి లైటింగ్స్ తోటి ఎంత బాగా వెలిగిపోతుందో. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ చుట్టూ ఉన్న టెంపుల్స్ని అయితే దర్శనం చేసుకుందాం పదండి. ఇక ఈ టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12 వరకు అయితే ఉంటుంది. అండ్ సాయంత్రం 5 గంటలకు మళ్ళీ ఓపెన్ అయ్యి నైట్ 9 వరకు తెరిచి ఉంటుంది ఫ్రెండ్స్. ఎంట్రీ ఫీజు అయితే ఏం లేదు, ప్రసాదం ముందుగా బుక్ చేసుకోవచ్చు. మొబైల్ కెమెరాలు అనుమతి లేదంట. పార్కింగ్ అయితే ఫ్రీగానే ఉంది. అండ్ ఇదే ఆ జగన్నాథన్ టెంపుల్, ఎంత బాగా ఉందో చూడండి. కార్తీక మాసంలో ఈ జగన్నాథుని ఆలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిదంట. సో అందుకనే వచ్చాము. మీరు కూడా మీ ఫ్యామిలీతో కానీ ఆర్ ఫ్రెండ్స్తో కానీ ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా అయితే ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఏడాది జూలై నెలలో అయితే ఇక్కడ భారీగా రథయాత్ర అయితే జరుగుతుందంట. నేను ముందుగా చెప్పాను చూడండి, ఇదే ఆ ఇంకో ఎంట్రన్స్ అయితే. ఇక్కడ నుంచి ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. ఇదైతే డైరెక్ట్గా మెయిన్ రోడ్కి ఆనుకొని ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి లక్ష్మీదేవి వారి ఆలయము. అండ్ ఎదురుగా కనిపిస్తుంది చూడండి నవగ్రహాలు. 9 ప్రదక్షిణలు అయితే చేసుకున్నాము నవగ్రహాల దగ్గర. అండ్ దాని ఎదురుగా ఉన్న ఆలయం అయితే హనుమంతుని ఆలయం. ఈ రైట్ సైడ్లో ఉన్నదైతే జగన్నాథ స్వామి ఆలయం ఎగ్జిట్ అన్నమాట. అండ్ ఇప్పుడైతే గణేషుని దగ్గరికి వచ్చాము చూడండి, ఇదే ఆ గణేషుని టెంపుల్. దీని పక్కనే ఇంకో ఆలయం కూడా ఉంది, అదే ఈ అమ్మవారి ఆలయం చూడండి, లక్ష్మీదేవి ఆలయం అన్నమాట ఇది. జగన్నాథుని గుడి చుట్టూలా 5 టెంపుల్స్ అయితే ఉన్నాయి, అవే ఈ టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్. అన్ని దేవుళ్ళ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనల్గా జగన్నాథుని దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తున్నాము.
లోపలికైతే వెళ్తున్నాము చూడండి. ఇదే ఆ జగన్నాథ స్వామి వారి ఆలయానికి ఎంట్రన్స్ అన్నమాట. దగ్గర వరకు అయితే వచ్చేసాం. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికైతే వెళ్తున్నాము చూడండి. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకొని అండ్ కిందికైతే వచ్చేసాము. ఈ గోడలపై ఉన్న బొమ్మలైతే లైటింగ్స్ తోటి చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. లెఫ్ట్ సైడ్లో అండ్ ఇట్ సైడ్ కూడా చాలానే ఉన్నాయి. ధ్వజస్తంభం దగ్గర అయితే అయ్యవార్లు పూజ అయితే చేస్తున్నారు. ధ్వజస్తంభం దగ్గర దీపం అయితే పెట్టేసి పూజ చేస్తున్నారు చూడండి. అండ్ అందరూ 365 వత్తులు అయితే వెలిగించి దర్శనం చేసుకుంటున్నారు, నమస్కరించుకుంటున్నారు. మేము కూడా వచ్చాము అదే టైంకి. అండ్ నేనైతే కార్తీక మాసం కాబట్టి 365 వత్తులనైతే కొని తీసుకొచ్చాను. అండ్ ఈ 365 వత్తులనైతే వెలిగిస్తున్నాను. ఫైనల్గా స్వామివారి దర్శనం కంప్లీట్ అయింది, దీపారాధన కంప్లీట్ అయింది, 365 వత్తులు కూడా వెలిగించేసాము. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.